హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బెంగళూరు టు అరుణాచలం విత్ ట్రైన్ జర్నీ ఎలా చేయాలో కంప్లీట్ గా వీడియోలు అన్నది అయితే చెప్తాను. సో ఈ వీడియోని మీరు ఎండింగ్ వరకు అయితే చూడండి, ఎక్కడ అన్నది అయితే స్కిప్ అయితే చేయకండి. సో ఇప్పుడు శేషాద్రి ట్రైన్ అయితే ఎక్కాలి. శేషాద్రి ట్రైన్ డైలీ ట్రైన్ అన్నమాట. 11:30కి SMVT బెంగళూరు నుంచి అయితే స్టార్ట్ అయితే అవుతుంది. ఈ ట్రైన్ కృష్ణరాజపుర సైడ్ అండ్ వైట్ ఫీల్డ్ సైడ్ అయితే వెళ్తుంది. కృష్ణరాజపురకి 11:40కి అయితే వస్తుంది అండ్ వైట్ ఫీల్డ్ కి అయితే 11:50 ఆ టైం కి అయితే వస్తుంది అన్నమాట ఈ ట్రైన్ ఎక్కి మనం కాట్పాడికి అయితే దిగిపోవాలి. సో కాట్పాడి నుంచి తిరుమలమలై వెళ్ళడానికి ట్రైన్ అయితే ఉంటది. ఫైనల్లీ శేషాద్రి ట్రైన్ అయితే వచ్చేసింది. సో ట్రైన్ లో వెళ్ళినప్పుడు వ్యూ అన్నది చాలా బాగుంటది కదా. సో నేను 11:40 ఆ టైం కి ఎక్కడం వల్ల లంచ్ టైం కి ఆకలి అయితే వేసేసింది అన్నమాట. ట్రైన్ లో సమోసాలు అయితే వచ్చినవి అయితే కొనుక్కుని అయితే తిన్నాను. సో మీలో ఎంత మందికి జర్నీ చేసినప్పుడు అవుట్ సైడ్ ఫుడ్ తినడం ఇష్టమో సో కామెంట్ అయితే చేయండి. నాకైతే చాలా ఇష్టము జర్నీ చేసినప్పుడు అవుట్ సైడ్ ఫుడ్ తినడం అంటే. సో ఫైనల్ గా 3:30 ఆ టైం కి అయితే కాట్పాడికి అయితే రీచ్ అయితే అయిపోయాను. ఇంకా తిరుమలమలై ట్రైన్ రావడానికి 1 అవర్ అయితే పడుతుంది. 3:30కి రీచ్ అయిపోతే 4:30కి అన్నమాట. సో ట్రైన్ ఫైనల్ కి ఈ ట్రైన్ అయితే వచ్చేసింది. తిరుమలమలైకి అయితే 1 అవర్ లో అయితే రీచ్ అయితే అయిపోయాను. ఇది వచ్చేసి తిరుమలమలై రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి చాలా లోకల్ ట్రైన్స్ అయితే అవైలబుల్ గా అయితే ఉంటాయి. సో ఇక్కడ నుంచి మనకి రాజగోపురానికి వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట. మనకు కావాలంటే ఆటోలో కూడా వెళ్ళొచ్చు అండ్ నడిచి కూడా వెళ్ళొచ్చు. అంత దగ్గర రాజగోపురం వచ్చేసరికి ఇక్కడ బయట ఆటోస్ ఇవన్నీ అయితే అవైలబుల్ గా అయితే ఉంటాయి. సో దగ్గర అని చెప్పేసి మేము నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయాము. 4:30 ఆ టైం కి ట్రైన్ ఎక్కితే 6:30 ఆ టైం కి అయితే మేము దిగిపోయామన్నమాట తిరుమలమలై. సో ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ అయితే వెళ్ళాలి రాజగోపురం దగ్గరికి. సో అక్కడ మనకి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్స్ అండ్ లగేజ్ పెట్టుకోవడానికి కౌంటర్స్ ఇవన్నీ అయితే ఉంటాయి. సో ఒక 10 మినిట్స్ అలా నడిస్తే సరిపోతుంది అన్నమాట. ఇదే లగేజ్ ఇవన్నీ పెట్టుకోవడానికి కౌంటర్స్. ఈచ్ బ్యాగ్ కి 30 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేస్తారు. అండ్ స్లిప్పర్స్ కి కూడా సపరేట్ ఛార్జ్ అన్నది అయితే చేస్తారు. బాతింగ్ వచ్చేసి 30 రూపీస్. సో లగేజ్ ఇవన్నీ పెట్టేసిన తర్వాత మేము రాజగోపురం దగ్గరికి అయితే వచ్చేసాము. గిరి ప్రదర్శనం స్టార్ట్ చేద్దామని చెప్పేసి. ఇక్కడ మేము లాస్ట్ టైం ఫ్రెండ్స్ తో పాటు వెళ్ళినప్పుడు ఇలా దీపాలు అన్నది ఏమీ అయితే వెలిగించలేదు. ఈసారి పేరెంట్స్ తో పాటు అయితే వచ్చాను. సో అందుకని చెప్పేసి ఇక్కడ దీపాలు ఇవన్నీ అయితే వెలిగిస్తున్నాము. పెద్ద దీపం వచ్చేసి మా డాడీ వెలిగించారు, చిన్న దీపం మా మమ్మీ అండ్ ఇంకో దీపం అయితే నేనైతే వెలిగించాను అన్నమాట. దీపాలు ఇవన్నీ కావాలంటే రాజగోపురం బయట అయితే అమ్ముతారన్నమాట. ఈచ్ దీపం వచ్చేసి 70 రూపీస్ 80 రూపీస్ అలాగైతే ఛార్జ్ అయితే చేస్తారు. ఇక్కడ చాలా మంది దీపాలు అయితే వెలిగిస్తున్నారు గిరి ప్రదర్శనం చేసే ముందు. సో మేము కూడా అయితే దీపాలు ఇవన్నీ అయితే వెలిగించేసి గిరి ప్రదర్శనం అయితే స్టార్ట్ అయితే చేసాము. ఇదే రాజగోపురం అన్నమాట, ఫస్ట్ గోపురము. సో ఈ గోపురం దగ్గరే అందరూ దీపాలు దండం అయితే పెట్టుకుని గిరి ప్రదర్శనం అయితే స్టార్ట్ అయితే చేస్తారు. సో నేను లాస్ట్ టైం ఫ్రెండ్స్ తో పాటు వచ్చినప్పుడు కూడా నేను నైట్ టైమే చూసాను రాజగోపురాన్ని. సో ఇప్పుడు కూడా పేరెంట్స్ తో పాటు చేసినప్పుడు కూడా నైట్ టైం చూస్తున్నాను అన్నమాట ఈ రాజగోపురాన్ని. సో ఇంకెందుకు లేటింగ్ గిరి ప్రదర్శనం అయితే స్టార్ట్ అయితే చేసేద్దాము. సో గిరి ప్రదర్శనం ఎప్పుడు కూడా మనకి బెస్ట్ టైం ఏంటంటే midnight 11 ఆ టైం కన్నమాట. సో ఆ టైం కి ట్రాఫిక్ అన్నది ఏమీ ఉండదు. 11 ఆ టైం కి మనం గిరి ప్రదర్శనం స్టార్ట్ చేస్తే 4 to 5 ఆ టైం కి అయితే మనకి గిరి ప్రదర్శనం అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. సో మేమైతే 8 ఆ టైం కి అయితే స్టార్ట్ అయితే చేసాము గిరి ప్రదర్శనము. మాకు కంప్లీట్ అవ్వడానికి 2 ఆ టైం అయితే అయ్యిందన్నమాట. ఇది వచ్చేసి ఫస్ట్ లింగము ఇంద్రాలింగం అన్నమాట. సో ఈ లింగాన్ని కూడా అయితే దర్శనం అయితే చేసుకుని అయితే బయటకి వచ్చేసాము. ఇంద్రాలింగం దాటిన తర్వాత ప్యూరిఫై వాటర్ అయితే అవైలబుల్ గా అయితే ఉంటది. ఇంకెక్కడ ఈ వాటర్ అన్నది అయితే అవైలబుల్ గా అయితే ఉండదు. సో ఈ వాటర్ అన్నది ఫిల్ అయితే చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి అగ్నిలింగము. సో ఈ లింగం కొద్దిగా లోపలికి అయితే ఉంటది. సో సందులోంచి వెళ్ళినట్టుగా వెళ్ళాలన్నమాట. సో ఈ లింగాన్ని కూడా అయితే దర్శనం అయితే చేసుకున్నాము. సో ఈ లింగాన్ని దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత దీపాలు అయితే వెలిగించాము. సో వెలిగించిన తర్వాత ఇంకా అలా గిరి ప్రదర్శనం అయితే స్టార్ట్ అయితే చేసాము మళ్ళీని. సో పేరెంట్స్ తో రావడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి లింగాల దగ్గర కూడా అయితే దీపం అయితే వెలిగించాము. సో లాస్ట్ టైం దీపం అన్నది అయితే వెలిగించలేదు ఫ్రెండ్స్ తో రావడం వల్ల. లాస్ట్ టైం ఈ లింగం దగ్గరికి వచ్చినప్పుడే ఫుల్ రైన్ అయితే పడింది అన్నమాట. సో ఈసారి రైన్ అన్నది అయితే ఏమీ లేదు. చాలా అంటే చాలా బాగా దర్శనాలు అయితే అయినాయి ప్రతి లింగం కూడాని.
దారిలో వెళ్ళినప్పుడు చాలా ఫుడ్ ఐటమ్స్ అయితే అవైలబుల్ గా అయితే ఉంటాయి. ఈ వాటర్ మెలాన్ ఈచ్ గ్లాస్ వచ్చేసి 20 రూపీస్ అన్నమాట. సో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అలా తింటూ గిరి ప్రదర్శనం అయితే స్టార్ట్ అయితే చేసాము. గిరి ప్రదర్శనం చేసినప్పుడు ఈ వైట్ లైన్ నుంచి నడడం వల్ల అసలు నడిచినట్టే లేదు. సో పెయింట్ వేయడం వల్ల చాలా సాఫ్ట్ గా అయితే ఉంది లైన్ వచ్చేసరికి. సో నేను ఆల్మోస్ట్ 3 to 4 కిలోమీటర్స్ ఈ లైన్ మీద నడిచాను అన్నమాట. సో దారిలో వెళ్ళినప్పుడు చాలా షాప్స్ అయితే అవైలబుల్ గా అయితే ఉంటాయి. ఇది వచ్చేసి కిచెన్ షాప్ అన్నమాట. సో రోడ్డు మీద ఇలా పెట్టి అయితే అమ్ముతున్నారు. ఈచ్ కిచెన్ వచ్చేసి 50 రూపీస్. చాలా అంటే చాలా బాగున్నాయి మోడల్స్ వచ్చేసరికి. ఇది వచ్చేసి నైరుతి లింగము. సో లోపల దర్శనం అయితే చేసుకున్నాము. చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉన్నాయి. ప్రతి లింగాలు కూడా మిడ్ నైట్ అయినా కూడా ఓపెన్ చేసి ఉన్నాయి అన్నమాట టెంపుల్స్ ఇవన్నీ వచ్చేసరికి. సో నైరుతి లింగం దగ్గర దర్శనం అయితే చేసుకుని కొద్దిసేపు అయితే అలాగైతే కూర్చున్నాము. గిరి ప్రదర్శనం చేసేటప్పుడు ఇలా వైట్ బోర్డ్స్ అయితే కనబడతాయి. మన ఏ లింగం దగ్గర ఉన్నామో ఇంకా ఎన్ని కిలోమీటర్స్ నడాలి అన్నది మనకి ఇక్కడైతే చెప్తుంది అన్నమాట. ఇంద్రలింగానికి ఇంకా 14 కిలోమీటర్స్ ఇంకా అలాగైతే చెప్తుంది అన్నమాట ఈ బోర్డు వచ్చేసరికి. దారిలో వెళ్ళినప్పుడు బాబా టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది అన్నమాట ఈ టెంపుల్ వచ్చేసరికి. అండ్ ఎవ్రీ లింగం దగ్గర ఇలా బోర్డు అయితే ఉంటది. వర్ణాలింగము, ఇంద్రలింగము, అగ్నిలింగం అని చెప్పేసి. సో ఇది వచ్చేసి వర్ణాలింగం టెంపుల్ అన్నమాట. సో ఇక్కడ కూడా అయితే దర్శనం అయితే చేసుకుని అయితే బయటకి అయితే వచ్చేసాము. అలా గిరి ప్రదర్శనం చేస్తూ ఉంటుంటే దారిలో టిఫిన్ సెంటర్ అయితే కనిపించింది. చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉన్నాయి పరోటాస్. అండ్ ఈచ్ ప్లేట్ వచ్చేసి 70 రూపీస్ అన్నమాట. 2 అయితే ఇస్తాడు పరోటాస్. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ వచ్చేసరికి. అండ్ పరోటాస్ అయితే తిన్నాము. అండ్ పక్కనే రోజ్ మిల్క్ అయితే ఉంది. సో రోజ్ మిల్క్ అయితే తీసుకున్నాము. ఈచ్ గ్లాస్ వచ్చేసి 50 రూపీస్ అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది రోజ్ మిల్క్ కూడా. అండ్ మనకి ఇలాగా రోడ్డు సైడ్ కాలు నొప్పులు ఇవన్నీ అయితే ఉంటే మనైతే పెట్టించుకోవచ్చు. మినిట్స్ వైజ్ అయితే తీసుకుంటారు. సో మా డాడీ వాళ్ళు తిరుపతి వెళ్ళి డైరెక్ట్ అరుణాచలం రావడం వల్ల కొద్దిగా పెయిన్స్ అయితే ఎక్కువగా అయితే ఉన్నాయని చెప్పి పెట్టించుకుంటున్నారు అన్నమాట. 7 minutes కి 70 రూపీస్ అలాగైతే ఛార్జ్ అయితే చేస్తారు. సో ఇక్కడ మా డాడీ 20 minutes అయితే పెట్టించుకున్నారు. చాలా అంటే చాలా రిలీఫ్ గా ఉందని అయితే అన్నారు. నెక్స్ట్ వచ్చేసి వాయులింగము. ఈ టెంపుల్ అయితే క్లోజ్ అయితే చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకో లింగం వచ్చేసి కుబేర లింగము. సో ఈ లింగాన్ని కూడా దర్శనం చేసుకోవడానికి లోపలికి అయితే వెళ్తున్నాము. కుబేర లింగం దర్శనం అయిపోయిన తర్వాత సో మోక్ష ద్వారం దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఈ మోక్ష ద్వారము లాస్ట్ టైం ఫ్రెండ్స్ తో పాటు వెళ్ళినప్పుడు లైన్లు ఇవన్నీ అయితే ఏమీ లేవు. మిడిల్ లో జనాలు అయితే దూరేసేవారు. సో ఇప్పుడు లైన్లు ఇవన్నీ అయితే పెట్టి స్ట్రిక్ట్ గా అయితే చేశారన్నమాట. ఇక్కడ చాలా అంటే చాలా టైం అయితే పెట్టింది. మినిమం 2 hours అయితే పట్టింది అన్నమాట. మోక్ష మార్గం దగ్గర లైన్ ఇంకా లోపల ఇంకా చిన్న చిన్న లైన్స్ కింద అయితే పెట్టారు. సో అవన్నీ తీయడానికి చీకటిగా ఉన్నాయని చెప్పి అయితే తీయలేదు. సో మోక్ష మార్గాన్ని కూడా దాటేసిన తర్వాత అలా గిరి ప్రదర్శనం చేస్తూ ఉంటే ఇలా చిన్న చిన్న షాప్స్ కూడా అయితే కనిపిస్తాయి. సో ఇప్పుడు వరకు రోడ్డు మీద వైట్ లైన్ మీద అయితే నడిచాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఫుట్ పాత్ మీద అయితే నడుస్తున్నాను అన్నమాట. సో ఎక్కడైనా ఫుట్ పాత్ ఉంటే దాని మీద నడడం వల్ల మనకి రాళ్ళు ఇవన్నీ అయితే గుచ్చుకోవు. వైట్ లైన్ మీద కూడా మనకి రాళ్ళు ఇవన్నీ అయితే ఉండవు. సో అందుకని చెప్పేసి నేను ఇలా వైట్ లైన్ మీద అండ్ ఫుట్ పాత్ మీద అలా నడుస్తూ అయితే ఉన్నాను. సో ఇంకా అలా గిరి ప్రదర్శనం ఇంకా చేస్తూ అయితే ఉన్నా. ఒక 5 to 6 లింగాస్ అయితే దాటేసాము ఫైనల్ గాని. నందీశ్వరుడు ఉన్న సర్కిల్ దగ్గరికి వస్తే మన గిరి ప్రదర్శనం కంప్లీట్ అవ్వడానికి ఇంకా 1 hour టైం అయితే పడుతుంది. మేము లాస్ట్ టైం ఈ నందీశ్వరుడు దగ్గరికి వచ్చినప్పటికి 6 or 7 టైం అయితే అయ్యింది. సో ఈసారి మేము ఎర్లీగా స్టార్ట్ చేయడం వల్ల మిడ్ నైట్ అయితే నందీశ్వరుడిని అయితే చూసాము. ఇది వచ్చేసి లాస్ట్ లింగము. ఎవ్రీ లింగం బయట దీపాలు అండ్ పూజకు కావాల్సిన సామాగ్రి ఇవన్నీ అయితే అమ్ముతారు. ఈ రోడ్ వచ్చేసి అరుణాచలం బస్ స్టాండ్ రోడ్డు. ఈ రోడ్ నుంచి రాజగోపురానికి 15 to 20 minutes టైం అయితే పడుతుంది. సో మిడ్ నైట్ గిరి ప్రదర్శనం చేయడం వల్ల రోడ్స్ అన్ని చాలా సైలెంట్ గా అయితే ఉన్నాయి. మనం ఈజీగా గిరి ప్రదర్శనం అన్నది అయితే చేసుకోవచ్చు. ఏ వెహికల్స్ లాంటి అడ్డు అయితే రావు. సో అందుకే బెస్ట్ టైం ఏంటంటే మిడ్ నైట్ అన్నమాట గిరి ప్రదర్శనం చేయడానికి. ఈ టెంపుల్ దాటేస్తే మనకి రాజగోపురం అన్నది అయితే కనిపిస్తుంది. మిడ్ నైట్ చీకటిగా ఉండడం వల్ల రాజగోపురం అన్నది అయితే సరిగ్గా అయితే కనిపించట్లేదు. సో చాలా మంది గిరి ప్రదర్శనం అన్నది అయితే చేసేసి ఫ్రెష్ అవ్వి సో దర్శనానికి అయితే వెళ్తున్నారు లైన్ లో నుంచోడానికి. సో ఇదన్నమాట రాజగోపురము. ఈ రాజగోపురం నుంచి లోపలికి అయితే వెళ్ళాలి దర్శనానికి. సో మేమైతే గిరి ప్రదర్శనం అయితే కంప్లీట్ చేసాము కాబట్టి సో ఇప్పుడు మేము రాజగోపురాన్ని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. సో మిడ్ నైట్ అని పేరుకే కానీ అసలు ఎక్కడ ఖాళీ
ఖాళీ లేదు రాజగోపురం దగ్గర. చాలా అంటే చాలా రష్ అన్నది అయితే ఎక్కువగా అయితే ఉంది. మిడ్ నైట్ 2 అన్నమాట టైం వచ్చేసరికి అసలు ఎక్కడ అన్నది అయితే ఖాళీ అయితే లేదు. గిరి ప్రదర్శనం చేసే వాళ్ళు అయితే స్టార్ట్ చేస్తున్నారు. అండ్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఇలా రాజగోపురం దగ్గరికి వచ్చి దండం అయితే పెట్టుకుంటున్నారు. అండ్ దర్శనానికి లైన్ లో కూడా అయితే చాలా మంది అయితే లైన్ లో అయితే ఉన్నారన్నమాట. సో టెంపుల్ 5 టైం కి అయితే ఓపెన్ అయితే చేస్తారు. ఇవన్నీ మనకి పూజకు కావాల్సిన సామాగ్రి అన్ని ఇలా బయట అయితే అమ్ముతున్నారు. కొబ్బరికాయలు, దీపాలు ఇవన్నీ కూడా. రాజగోపురం చాలా అంటే చాలా పెద్దది. సో మేము కూడా రాజగోపురం దగ్గర దర్శనం అయితే చేసేసుకుని ఫ్రెష్ అవ్వి ఇలా లైన్ లో అయితే నుంచున్నామన్నా. ఈ లైన్ వచ్చేసి 50 రూపీస్ లైన్. సో మేము 3 ఆ టైం కి అయితే లైన్ లో అయితే నుంచున్నాము. సో నుంచుంటే 5 ఆ టైం కన్నా అయితే ఓపెన్ అయితే చేశారు. మాకు దర్శనం కూడా 1 అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఎర్లీ మార్నింగ్ వల్ల. ఇది వచ్చేసి టెంపుల్ అయితే ఇలాగైతే ఉంటది. 4 గోపురాలు అన్నమాట. లోపలేమో చిన్ని గోపురాల కింద ఉంటాయి. బయటేమో 4 సైడ్స్ పెద్ద పెద్ద గోపురాలు అయితే ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి టెంపుల్ వ్యూ. మేము లోపల 5:30 ఆ టైం కి వెళ్ళడం వల్ల చూడండి ఎంత బాగుందో లోపల దీని. ఇది వచ్చేసి గిరన్. సో మన గిరి చుట్టూరేనే ప్రదర్శనం అయితే చెయ్యాలి. సో మేము ఎర్లీ మార్నింగే దర్శనానికి వెళ్ళడం వల్ల అసలు లైనే లేదు. డైరెక్ట్ గా అన్నది అయితే దర్శనం అయితే చేసుకున్నాము. అంటే లైనే లేదంటే లైన్ ఉంది, కాకపోతే ఏంటంటే బయట నుంచి అన్నది లైన్ అయితే లేదు. గుడి లోపల ఎక్కడి నుంచో కానీ లైన్ అయితే ఉందని. సో మేము లాస్ట్ టైం 9 కి దర్శనానికి వెళ్తే మేము తిరిగి వచ్చినప్పుడు 1 ఆ టైం అయితే అయ్యింది. మేము ఈసారి 5:30కి వెళ్తే దర్శనానికి 6:30 ఆ టైం కి అయితే మేమైతే బయటకైతే వచ్చేసామన్నమాట. 1 అవర్ లో దర్శనం అయితే కంప్లీట్ అయితే అయ్యింది. సో అందుకే మార్నింగే టెంపుల్ అయితే విజిట్ అయితే చేయండి. చాలా ఫాస్ట్ గా దర్శనం అయితే అయిపోతుంది. సో 9 ఆ టైం కి వెళ్తే మాకైతే 4 అవర్స్ అలాగైతే పట్టింది లాస్ట్ టైం. సో ఈసారి మేము ఎర్లీ మార్నింగే 5:30కి వెళ్ళడం వల్ల 1 అవర్ లో అయితే దర్శనం అయితే అయిపోయింది అన్నాం. సో మేము 3:30 ఆ టైం కి మేము లైన్ లో అయితే ఉన్నాము. సో గిరి ప్రదర్శనం కూడా ఫాస్ట్ గా అయిపోయింది. ఇంకెందుకులే బయట అక్కడిక్కడ కూర్చోవడం అని చెప్పేసి మేము లైన్ లో అయితే కూర్చున్నాము. సో 5:30 ఆ టైం కి టెంపుల్ ఓపెన్ అయితే చేశారు. మేము 6:30 ఆ టైం కి మా దర్శనం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ బయట ప్రసాదాలు కౌంటర్ అయితే ఉంటే ఇంకా ప్రసాదాలు అయితే ఇవన్నీ అయితే తీసుకున్నాము. టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలాగైతే ఉంటది. పక్కన వచ్చేసి అమ్మవారి టెంపుల్, ఇటు సైడ్ వచ్చేసి శివుడి టెంపుల్ అన్నమాట. ఈ బ్యాక్ సైడే ప్రసాదాలు ఇవన్నీ కౌంటర్స్ అయితే ఉంటాయి. సో ఈచ్ పార్సిల్ వచ్చేసి 50 రూపీస్ అన్నమాట. సో లడ్డూస్ అండ్ అరిసెలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్ వచ్చేసి. సో అరిసెలు ప్యాకింగ్ కూడా 50 రూపీస్ అన్నమాట. సో ఎవరైనా అరుణాచలం వెళ్ళినప్పుడు లడ్డూస్ అండ్ అరిసెలు అయితే కన్ఫర్మ్ గా అయితే తీసుకోండి. టేస్ట్ అయితే వేరే లెవెల్. ఇది వచ్చేసి ఫ్రీ దర్శనం లైన్. ఇంకా దర్శనం అన్నది చేసేసుకొని మేమైతే బయటకి అయితే వచ్చేసాం అన్నమాట. 7 ఆ టైం అయితే అయ్యింది. మేము రిటర్న్ మళ్ళీ లగేజీలు ఎక్కడైతే మేము లగేజీలు అయితే ఇచ్చామో అండ్ ఆ లగేజెస్ ఇవన్నీ అయితే తీసుకుని రిటర్న్ మేమైతే బస్ స్టాండ్ కి అయితే వెళ్తాము. మీకు ఇందాక లడ్డూస్ అన్నాను కదా, ఇవే లడ్డూస్ అన్నమాట. ఈచ్ పార్సల్ వచ్చే 50 రూపీస్. ఇవి వచ్చేసి అరిసెలు. టేస్ట్ అయితే సూపర్ అయితే ఉన్నాయి. ఈ బస్ స్టేషన్ వచ్చేసి తిరుమలమలై బస్ స్టేషన్ అన్నమాట. సో ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్ళడానికి కర్ణాటక ఆర్టీసీ. అండ్ మనం ఇలా కావాలంటే తిరుపతి అలా కూడా వెళ్ళొచ్చు. సప్తగిరి బస్సెస్ అయితే అవైలబుల్ గా అయితే ఉంటాయి. సో ఎంతో అదృష్టం ఉంటేనే కానీ సో అరుణాచలానికి వెళ్ళలేరు. సో అలాంటిది నేను ఇయర్ లో 2 టైమ్స్ అయితే వెళ్ళాను. ఒకటి వచ్చేసి బస్ జర్నీ, ఇంకోటి వచ్చేసి అయితే ట్రైన్ జర్నీ. ఈ వీడియో కంప్లీట్ గా ట్రైన్ జర్నీ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. అండ్ ఇంకోటి బస్ జర్నీ ని కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను. సో ఆ లింక్ ని మీరు అయితే చూడండి. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే సో కామెంట్ అయితే చేయండి. సో నేను డెఫినెట్ గా కామెంట్స్ కి నేను రిప్లై అయితే ఇస్తాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.